హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 2 kg కుల్ఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఒక బేబీ ఫస్ట్ బర్త్డే కోసం ఇలాంటి ఎక్రిలిక్ స్పేసర్ కేక్ని ఆర్డర్ చేశారు. ఈ వీడియోలో ఎక్రిలిక్ స్పేసర్ గురించి చెప్తానండి, అదేవిధంగా కేక్ ప్రైస్ కూడా చెప్తాను. 2 kg కేక్ బేక్ చేయడం కోసం నేను ఇక్కడ 2 8 ఇంచెస్ టిన్స్ తీసుకున్నాను, అదేవిధంగా 2 5 ఇంచెస్ టిన్స్ తీసుకున్నాను. 2 kg కేక్ బ్యాటర్ని 4 టిన్స్లో కూడా ఈక్వల్గా డివైడ్ చేసి వేసుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్ట్రైనర్ని తీసుకొని 2 కప్స్ మైదా తీసుకోవాలి, 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని 1/4 టీ స్పూన్తో 2 సార్లు వేసుకున్నాను, అంటే పావు చెంచాతో 2 సార్లు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా జల్లించి తీసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా 2-3 సార్లు జల్లిస్తే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. కేక్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేయడం కోసం 8 ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకోవాలండి, ఫ్రిడ్జ్లోంచి అప్పుడే డైరెక్ట్గా తీసి వేయకూడదు. సాల్ట్ 2 పించ్ తీసుకోండి, అంటే 2 చిటికెళ్ళు సాల్ట్ తీసుకోవాలి. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ కూడా 2 టీ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ నేను కుల్ఫీ కేక్ చేస్తున్నానండి, కుల్ఫీ కేక్కి వెనిలా స్పాంజ్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఏ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి, ఇప్పుడు నేను యాడ్ చేసిన ఫ్లేవర్స్ అయితే సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం ఫ్లఫీగా అయినంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదాని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ పౌడర్ షుగర్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా షుగర్నే వేద్దాం అనుకుంటే 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ తీసుకున్నా షుగర్ పౌడర్ని తీసుకున్నా సరే ఒక్కసారిగా వేయకుండా 2-3 బ్యాచెస్లా వేసుకొని బీట్ చేసుకోవాలి. మీరు షుగర్ తీసుకున్నా షుగర్ పౌడర్ తీసుకున్నా సరే బాగా బీట్ చేసుకోవాలి. ఆ ఎగ్లో మొత్తం షుగర్ మొత్తం కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి. లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకూడదండి, జస్ట్ ఒక హాఫ్ మినిట్ అంటే అర నిమిషం వరకు బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ని తీసేసి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పొడిపిండి ఉంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిగా వేసుకుంటూ స్లోగా వన్ డైరెక్షన్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. స్పాచులా కానీ లేదంటే వీడియోలో నేను చూపించిన విధంగా విస్కర్తో కానీ స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కేక్ చేసినా సరే కేక్ బ్యాటర్ని వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలని 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మైదా ఎలా కొద్దిగా బ్యాచెస్లో వేసుకుంటామో పాలు కూడా అలాగే కొంచెంగా బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. ఒక్కసారిగా వేయకుండా ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ అలా కొద్దిగా వేసుకోవాలి. మైదా కొంచెం వేసుకోవాలి, అదేవిధంగా పాలు కొంచెం, అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు బౌల్ చుట్టూ ఉన్న మైదాను కూడా కొంచెం స్పాచులాతో తీసి మళ్ళీ బ్యాటర్లో మిక్స్ చేసుకోండి. ఈ కేక్ బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకూడదండి, ఓవర్గా మిక్స్ చేస్తే కేక్ అనేది కిందకి సింక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం సరిగా కలపకపోయినా సరే మనకి కేక్ తింటున్నప్పుడు మధ్యలో ఉండల్లా తగులుతుంది. ఇప్పుడు స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 4 టిన్స్లో కూడా బ్యాటర్ని ఈక్వల్గా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి ఒక్కొక్క టిన్కి 2 లేయర్ చొప్పున వస్తాయి. మీరు అనుకోవచ్చండి, ఒక 8 ఇంచ్ టిన్ ఒక 5 ఇంచ్ టిన్ తీసుకొని ఈ 2 kg బ్యాటర్ని అందులో వేసుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం అలా వేసుకోవడం వల్ల బేక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అండ్ కేక్ కూడా అంత ఫ్లఫీగా రాదు. ఇలా బ్యాటర్ని మనం 2 లేయర్స్ వచ్చే విధంగా 4 టిన్స్లో వేసుకుంటే మనకి కేక్ బాగా బేక్ అయ్యి హైట్ కూడా పెరుగుతుంది. ఈ 4 కేక్స్ని కూడా ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees దగ్గర 20 to 25 minutes బేక్ చేస్తే సరిపోతుంది. 4 కేక్స్ని కూడా బేక్ చేస్తున్నప్పుడు మిడిల్లో కరెంట్ పోయిందండి, సో నేను ఈ 4 కేక్స్ని కూడా గ్యాస్ పైన బేక్ చేసుకున్నాను. 25 minutes తర్వాత కేక్స్ అన్నీ కూడా చక్కగా బేక్ అయ్యాయండి.
కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఈ కేక్స్ని డిమౌల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ని 2-3 మినిట్స్ ఎక్స్ట్రాగా గ్యాస్ పైన ఉంచితే సరిపోతుందండి. బట్ నేను ఎర్లీగా తీస్తాను, దానివల్ల మనకి పైన కొంచెం లేయర్ అనేది తడితడిగా వస్తుంది. ఆ లేయర్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కేక్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఇలా మిగతా కేక్స్ని కూడా 2 లేయర్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కేక్స్ అన్నీ కూడా లేయర్స్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చేస్తున్న కేకు 2 స్టెప్స్ కదండి. సో కింద కేకు 4 లేయర్స్ వస్తాయి, పై కేకు 4 లేయర్స్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బేస్ సైజు 10 ఇంచెస్. ఈ కేక్ని కుల్ఫీ ఫ్లేవర్తో చేయమన్నారండి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో హోమ్మేడ్ కుల్ఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. ఇలా ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఇలా షుగర్ సిరప్లోని కూడా కుల్ఫీ మిక్స్ యాడ్ చేసుకోవాలి. మనం స్టెప్ కేక్ చేస్తున్నప్పుడు షుగర్ సిరప్ అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లోని కూడా హోమ్మేడ్ కుల్ఫీ మిక్స్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను 2 kgs కేక్ కోసం 2.5 కప్పు విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేశానండి. నేను యూజ్ చేసే కప్ సైజ్ వచ్చేసి 250 ml. కేక్లో కుల్ఫీ మిక్స్ని ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నారండి. వీడియోలో ఒకసారి మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా యాడ్ చేస్తున్నాను అనేది. కుల్ఫీ మిక్స్ మనం మరీ తక్కువగా వేసుకున్నా సరే కేక్స్లో కేక్ తింటున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదండి. అదేవిధంగా మనం ఎక్కువ వేసుకున్నా సరే కేక్ అనేది మనకి ముద్దలా అనిపిస్తుంది. అంటే కేక్ తింటున్నప్పుడు మనకి కేక్ మొత్తం కూడా క్రీమ్ ఫ్లేవరే తెలుస్తుంది ఎక్కువ వేసుకుంటే. సో కేక్లో ఎంత కుల్ఫీ మిక్స్ వేయాలనేది మీకు కేక్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుందండి. క్యాష్యూ, ఆల్మండ్స్ అండ్ వైట్ చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కేక్ పైన సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకోవాలి. కేక్ ఐసింగ్ చేసిన తర్వాత కేక్ అనేది మనకి స్ట్రైట్గా కనిపించట్లేదని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు మనం ఇలా లేయర్స్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా చూసుకొని ప్లేస్ చేసుకోవాలి. లేదంటే మనకి కేక్ అనేది అలానే అనిపిస్తుందండి, ఒక సైడ్కి బెండ్ అయినట్టుగా ఉంటుంది. కేక్ పైన ఇలా లాస్ట్ లేయర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, కేక్ లేయర్స్ అన్నీ కూడా ఒకదాని కింద ఒకటి ఈక్వల్ సైజులో లేకపోతే ఇలాంటి నైఫ్ ఉంటుంది కదండి, ఈ నైఫ్తో కరెక్ట్గా అలా లెవెల్గా కట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని తీసేయండి. అలా తీసేయడం వల్ల కేక్ ఐసింగ్ చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ కూడా షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కంపల్సరీగా 2 స్టెప్ కానీ 3 స్టెప్ ఇలా స్టెప్స్ చేసినప్పుడు క్రమ్ కోట్ చేసుకొని కేక్ని కంపల్సరీగా ఫ్రిడ్జ్లో కూల్ అవ్వనివ్వాలి. అట్లీస్ట్ కేక్ని 2 అవర్స్ అన్నా సరే కూల్ అవ్వనివ్వాలండి. మనకి టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినా పర్వాలేదు. ఇప్పుడు సెకండ్ టైర్ కేక్ని కూడా ఐసింగ్ చేసుకోవాలి. ఈ కేక్ బోర్డ్ సైజ్ 8 ఇంచెస్ అండి. ఈ కేక్ కూడా 4 లేయర్స్ వస్తుందండి. సో ఫస్ట్ షుగర్ సిరప్తో సోక్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని కుల్ఫీ మిక్స్ అదేవిధంగా నట్స్తోనే యాడ్ చేసుకోవాలి.
ఇలా 4 లేయర్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మంత్లో నేను చేసే కేక్స్ అన్నీ కూడా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తోనే వస్తున్నాయండి. అదేవిధంగా డిజైన్ కూడా ఇంచుమించు అన్ని కేక్స్ కూడా ఒకేలా ఉంటున్నాయండి. అంటే వాళ్ళు అదే కలర్లో ఆర్డర్ చేస్తున్నారు. ఎక్కువ ఈ మంత్లో అన్నీ కూడా నాకు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తోనే వస్తున్నాయి. మోస్ట్లీ అందరూ కూడా గోల్డెన్ డ్రిప్స్ అడుగుతున్నారండి. అంటే అదొక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది ఆ గోల్డెన్ డ్రిప్స్ వేయడం వల్ల. మనం కేక్ని ఎంత నీట్గా ఐసింగ్ చేస్తే మన కేక్ లుక్ అనేది అంత బాగుంటుందండి. మనం ఎంత మంచి డిజైన్ వేసినా సరే ఐసింగ్ పర్ఫెక్ట్గా లేనట్లయితే ఆ డిజైన్ కూడా సరిగా కనిపించదు. మోస్ట్లీ బిగినర్స్ అందరికీ కూడా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఐసింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఫినిషింగ్ రాదనమాట. అదొక్కటే ప్రాబ్లం ఉంటుంది. ఐసింగ్ పర్ఫెక్ట్గా చేయగలిగితే కేక్ డెకరేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇలా 2 కేక్స్ని కూడా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఐసింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ డెకరేషన్ అండి. అంటే ఈ డెకరేషన్ అనేది మీకు క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే ఈ డిజైన్ అనేది గోల్డెన్ డ్రిప్స్ వేయడం ఇలా మీరు చాలా కేక్స్లో చూసే ఉంటారు. మోస్ట్లీ ఈ మధ్య నేను చేసే కేక్స్ అన్నీ కూడా గోల్డెన్ డ్రిప్స్ వేయడం అండ్ బటర్ఫ్లైస్ పెట్టడం అలానే వస్తున్నాయండి. అవే అందరికీ నచ్చుతున్నాయి. అవే ఎక్కువగా కూడా నాకు ఆర్డర్ చేస్తున్నారు. వైట్ ఫాండెంట్ పైన అలా నేమ్ రాసుకున్నానండి. ఈ 2 kgs కేక్ని నేను 2000కి సేల్ చేశాను. కింద కేకు అదేవిధంగా పై కేక్ కూడా డిజైన్ అనేది ఒకే విధంగా ఉంటుందండి. కాకపోతే డ్రిప్స్ అండ్ ఫ్లవర్స్ అనేవి ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి. ఈ 2 కేక్స్ని అండ్ స్పేసర్ని కూడా ఫంక్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ అరేంజ్ చేశానండి. ఒకదానిపైన ఒకటి అక్కడ స్టాక్ చేశాను. ఈ ఎక్రిలిక్ స్పేసర్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుందండి, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ స్పేసర్ని 3 years బ్యాక్ ఆన్లైన్లో తీసుకున్నానండి. అండ్ ఫ్లవర్స్ కూడా సెపరేట్గా తీసుకున్నాను. ఈ స్పేసర్లో బ్రైట్గా అండ్ డార్క్గా కనిపించే ఫ్లవర్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి అది స్పేసర్ లైట్ వెలుగుతున్నప్పుడు బాగా కనిపిస్తుంది. ఇందులో ఫ్లవర్సే కాకుండా ఫాక్స్ బాల్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మన కేక్ డిజైన్ బట్టి ఫాక్స్ బాల్స్ని కూడా కలర్స్ని ప్లేస్ చేసుకుంటే కేక్ లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఈ స్పేసర్లో ప్లేస్ చేయడానికి ఇలాంటి ఫెయిరీ లైట్స్ దొరుకుతాయండి బయట. ఒక 50 రూపీస్ ఎంత ఉంటుందండి, అంతే, ఎక్కువ ప్రైస్ ఉండదు. ఈ లైట్స్ని స్పేసర్ మిడిల్లో ప్లేస్ చేయాలండి. ఆ లైట్స్ని స్పేసర్ మధ్యలో చుట్టూ కూడా కనిపించే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇందులో ఫొటోస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి. అంటే బర్త్డే కానీ యానివర్సరీ ఏ అకేషన్ ఉన్నా సరే ఆ అకేషన్కి సంబంధించిన ఫొటోస్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. స్పేసర్ కేక్స్ లుక్ బాగుంటాయండి, బట్ ప్రాబ్లం ఏంటంటే ఫంక్షన్ జరిగే ప్లేస్కి మనమే వెళ్ళి కేక్ని ఒకదానిపైన ఒకటి స్టాక్ చేయాలి. ఈ కేక్ ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చిందండి. బటర్ఫ్లైస్ కూడా నేను ఎక్స్ట్రాగా అక్కడికి పట్టుకెళ్ళి ప్లేస్ చేశాను. ఎక్కువ బటర్ఫ్లైస్ పెట్టాను. అదేవిధంగా కేక్ పైన బర్త్డే టాపర్ ఇవన్నీ పెట్టడం వల్ల కేక్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. బట్ అక్కడ వీడియో తీయడానికి కానీ ఫోటో తీయడానికి కానీ సరిగా కుదరలేదండి. ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ ఇంతకుముందు నేను ఎప్పుడో చేశానండి. ఇప్పుడు చేసిన కేక్ అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది. కేక్ ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల గోల్డెన్ డ్రిప్స్ అనేవి మెల్ట్ అయ్యి కొంచెం కింద వరకు వచ్చాయండి. ఈ కేక్ డిజైన్ అయితే కస్టమర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగానే చేయమన్నారండి. సో నేను ఆ విధంగానే చేశాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.